హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మెరుగిత. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం పుష్ప 2 మూవీ రివ్యూ. అసలు పుష్ప 2 మూవీ ఎందుకు చూడాలి, ఎందుకు చూడొద్దు, ఒకవేళ చూస్తే ఏందని క్లియర్గా మాట్లాడుకుందాం. మరి సినిమా ఎలా ఉంది, ఫస్ట్ యాంటీ ఫ్యాన్స్ కోసం మనం మాట్లాడుకుందాం. యాంటీ ఫ్యాన్స్ అంటే ఎవరంటే ఇప్పుడు వేరే వాళ్ళు కావాల్సుకునే సినిమాని ట్రోలింగ్ చేసేవాళ్ళు యాంటీ ఫ్యాన్స్. ఓకేనా, సినిమా ఎంత బాగున్నా వాళ్ళ ముంగట బావర్చి సంధ్య థియేటర్ ఎదురుగానే ఉంది కదా, బావర్చి బిర్యానీ తీసుకొని పెట్టు ఒక సిల్వర్ పేపర్లో పోసి పెడితే వాళ్ళు ఏమంటారంటే ఇది బావర్చి బిర్యానీ కాదు, బయట 100 రూపాయల బిర్యానీ అంటారు. వాళ్ళు 50 రూపాయల బిర్యానీ, కాకా హోటల్ బిర్యానీ అంటారు తిన్న తర్వాత. ఇది కూడా అంతే. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ సినిమా చాలా బాగుంది, దాన్ని ఎలా ట్రోలింగ్ చేయాలో అలా ట్రోలింగ్ చేసుకో, కానీ వాళ్ళ వల్ల ఏమి కాదు. నెంబర్ 1 పాయింట్. ఇంకోటి, చాలామంది టికెట్స్ హై ఉన్నాయి అంటారు కదా. ఆల్రెడీ మీకు నట్టి కుమార్ ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కమ్ ప్రొడ్యూసర్గా ఉండేవాడు, మన ధనుష్ 3 సినిమాకి అతను ప్రొడ్యూసర్ అనమాట, చాలా హైలైట్ ప్రొడ్యూసరు. సో ఆయన కూడా చెప్పాడు అనమాట, వాళ్ళు ఎన్నో కోట్లు పెట్టుకొని సినిమా తీస్తారు, సినిమా టికెట్ ప్రైజెస్ హైగా ఉంటాయి 3 నుంచి వారం రోజుల దాకా. మీరు చూడాలనుకుంటే హ్యాపీగా చూడండి, లేకపోతే ఒక వారం తర్వాత చూడండి అన్నాడు. సో ఈ రోజులల్లో 1000 రూపాయల టికెట్ చాలా పెద్ద అమౌంట్ అని చాలామంది అంటున్నారు. 1000 రూపాయల టికెట్ నువ్వు ఎప్పటికీ పెట్టవు. రోజు పుష్ప టికెట్ 1000 రూపాయలు ఉండదు. ఫ్యాన్స్కి సపరేట్ ఉంది, ప్రీమియర్స్కి సపరేట్ ఉంది, బెనిఫిట్ షోకి సపరేట్ ఉంది. చూడాలనుకున్న వాళ్ళు చూస్తారు. 1,00,000 రూపాయల జీతం సంపాదించేవాడికి 1000 రూపాయల టికెట్ నార్మలే, 50,000 సంపాదించేవాడికి 1000 రూపాయల టికెట్ నార్మలే, 30,000 రూపాయలు సంపాదించేవాడికి 1000 రూపాయల టికెట్ నార్మలే. కానీ 10 నుంచి 15,000 సంపాదించేవాడికి 1000 రూపాయల టికెట్ అంటే చాలా 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 పెద్ద అమౌంట్, హ్యూజ్ అమౌంట్. అందుకోసమే ఆగండి. అంతేగాని సినిమా టికెట్ల రేట్లు ఎక్కువనే ఇష్టం ఉన్నట్టు పెంచారంటే సినిమా వర్త్ చాలా కోట్లు పెట్టి తీసిరు కాబట్టి పాజిటివ్ మెంటాలిటీతో వెళ్ళండి, చూడండి. లేకపోతే వారం రోజుల తర్వాత చూడండి అంతే. లేకపోతే అంతా కాకపోతే పైరేటెడ్ కూడా ఉన్నాయి, చూడాలని చూడండి. కానీ ఆ మూవీ ఎక్స్పీరియన్స్ మటుకు థియేటర్లోనే వస్తుంది అనమాట. లెట్స్ టాక్ అబౌట్ ది. మరి మూవీ ఎలా ఉంది, అసలు పుష్పరాజ్ ఎలా రైస్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్లో రైస్, దాని తర్వాత ఏంటి ఇప్పుడు రూల్, నెక్స్ట్ వచ్చేది ర్యాంపేజ్. పుష్ప పార్ట్ 3 ఉందని కూడా ఎప్పటి నుంచో మనకు తెలుసు. మరి సినిమా విషయానికి వస్తే మరి సినిమా ఎలాంటిదంటే, మీరు ఫస్ట్ హాఫ్లో చూస్తే పుష్పరాజ్ తన పేరు కోసం, తన ఇంటి పేరు కోసం చెప్పలేదని స్కూల్లో మాస్టర్ కొడతాడు. ఆ తర్వాత అంగవైకల్యంతో ఉండిపోతాడు. దాని తర్వాత తన ఇంటి పేరు లేకుండా తన స్టెప్ మదర్కి పుట్టాడని అన్నలు ఎవరైతే ఉంటారో హీనంగా నీచంగా అతను అవమానిస్తూనే ఉంటారు. పుష్పరాజు ఏదైతే కూలోడి నుంచి ఒక స్మగ్లర్గా ఎదిగినా అయినా సరే తన పేరు పుష్పనే ఉంటుంది, తనకి ఇంటి పేరు ఉండదు. ఈ సినిమాకి వచ్చేసరికి మరి ఫస్ట్ హాఫ్కి దీనికి తేడా ఏంటంటే చాలా తేడా ఉంది. మరి ఏమన్నా క్యారెక్టర్లు ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈజ్ ఏవైతే క్యారెక్టర్లు ఉంటాయో అవే క్యారెక్టర్లు ఉంటాయి. సినిమా 3 అవర్స్ దాకా మిమ్మల్ని ఎంగేజింగ్గా కూర్చోబెడతాడు. ఎక్కడైనా సరే సినిమాకి ఇంత దోగా కూడా ఉండదు. అబ్సల్యూట్లీ ఇట్స్ క్లియర్లీ బ్లాక్ బస్టర్ మూవీ. మరి ఈ సినిమాలో పుష్పరాజ్ ఏం చేశాడు అంటే, నెంబర్ 1 పాయింట్, ఏదైతే శిఖావత్ గాడు ఉంటాడో వాని తాట తీయడం మొదలు పెడతాడు. దాంతోపాటు నెక్స్ట్ ఏదైతే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్లో కూడా చిన్నాయన ఎవరైతే అజయ్ వాళ్ళ కూతురు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ హాఫ్లో కూడా మీరు గమనిస్తే కారు తీసుకొని ఇంటికి వస్తే నాయన చిన్నాయన వచ్చాడంటే ఎవడో చిన్నాయన ఆడ కూలినా కొడుకు అంటాడు. ఇంట్లోకి వచ్చేసరికి కూడా మీకు ఆ అమ్మాయి ఒక 3-4 టైమ్స్ కనిపిస్తుంది, చిన్నమ్మ అనుకుంటా. ఆ అమ్మాయి కోసం ఈ సినిమా మొత్తం సెకండ్ హాఫ్ ఉంటుంది. సినిమాలో మీకు ఇంత వల్గారిటీ అయితే కనబడదు. ఏదైతే ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటామో పుష్ప స్టెప్ మదర్కి పుట్టినోడు, ఉంచుకున్న దానికి పుట్టినోడు అనే మార్క్ని మొత్తం తీసేసి ఒక కుటుంబ కథా చిత్రంగా మలిచిండు పుష్ప 2 మూవీ రూల్ అనమాట. సినిమా అయితే అది ఇక సినిమాలో హైలైట్స్ కోసం చెప్పుకుంటే సినిమా మొత్తం హైలైటే. మరి ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రడక్షన్, ఇంకోటి హీరో పేరు, సినిమా పేరు పడేది కూడా చాలా యూనిక్గా ఉంటుంది. ఇంకోటి సినిమాలో మీకు 15 నిమిషాలు
నమ్మ గూస్ బంప్స్ వస్తాయి ఒక్కొక్క చాలా. గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఇక పాటల విషయానికి వస్తే ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాల్సిన సినిమా అయితే కాదు, ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. మరి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు ఎంగేజింగ్గా కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఒక 15 నిమిషాలు రన్ టైం కాస్త లాగినట్టు అనిపిస్తుంది. మీకు ఇదేంద్రా అనే టైంలోకి జాతర ఫైట్ వస్తుంది. ఇదేంద్రా అనే వరకు లాస్ట్కి ఉగ్ర నరసింహుడులా విజృంభించుకొని అల్లు అర్జున్ చేసే ఫైట్ ఉంటుంది. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో అలాంటి డేర్ ఏ హీరో చేయలేదు. క్లియర్గా మనం మాట్లాడుకుంటే, ఎందుకంటే కాళ్ళు చేతులు రెండు కట్టేస్తే హీరో ఎలా కొట్లాడతాడు? అసలు అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్కడ కరెక్ట్ కాదు. కానీ మీరు దాన్ని నిజంగా ఒక నరసింహుడిని చూస్తారు. మీరు ఉగ్ర నరసింహుడు కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ఫైట్. మినిమం 15 మినిట్ నుంచి 18 నిమిషాల దాకా ఫైట్ ఉంటుంది భయ్య. థియేటర్లో తాండవాలు ఒక్కొక్కడు శివ తాండవం చేసిండు అనమాట. అల్లు అర్జున్ మొత్తం టోటల్ దాటేసిండు. ఒక గెటప్ అసలు మరి ఆ అమ్మవారి గెటప్ ఎందుకు వేస్తాడు అనడానికి ఒక దానికి కారణం ఉందన్నమాట. ఆ కారణం ఏంటంటే శ్రీవల్లి కడుపుతో ఉన్న తర్వాత అదే ఊరిలో జాతర ఉంటుంది. జాతర ఉన్న తర్వాత అమ్మవారి ముందు అమ్మవారి ఏదైతే ఏసం వేసుకొని ప్రార్థిస్తే, అంటే పూనకంతో డ్యాన్సులు వేసి అమ్మవారి లెక్క ప్రార్థిస్తే బిడ్డ పుడుతుంది అని నాకు తెలుసు. అందుకే అక్కడ భయంకరమైన తాండవం చేస్తాడు. అమ్మవారి ఉగ్రహంతో ఎలా ఉంటే పూనకాలు ఎలా ఉంటాయో అలా డ్యాన్స్ చేస్తాడు. అది మెయిన్ స్టోరీ. దాంట్లోనే మళ్ళీ ఫైట్ మీకు అసలు కూర్చోలేరు అలా ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి సేమ్ గెటప్తో సేమ్ ఫైటు. ర్యాంపేజ్ సినిమాకి దోకానే లేదు. సినిమాని మొత్తం అల్లు అర్జున్ షోల్డర్ మీద నడిచింది. ఇక సుకుమార్ రైటింగ్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. ఇక దాని తర్వాత మనం మూవీలో మెయిన్ ఏంటంటే ఉందంటే బీజిఎం కోసం మనం మాట్లాడుకోవాలి. బీజిఎం తగ్గదు, ఎక్కడ డ్రాప్ అవ్వదు. దేవిశ్రీ ప్రసాద్ ఎంత కావాలో అంత కొట్టిండు సినిమాకి.